హాయ్ దివ్య. హాయ్ వీరయ్య. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు? నేను బానే ఉన్నాను దివ్య. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఫస్ట్ చెప్తా. అంత ఇంపార్టెంటా? అవును, చాలా ఇంపార్టెంట్. అయితే కలిసి మాట్లాడుకుందామా? సరే, అయితే ఎక్కడికి రావాలో చెప్పు. నేను నీకు వాట్సాప్ లో లొకేషన్ అప్డేట్ చేస్తా. సరే. అవును, నువ్వేదో చెప్పాలన్నా వీరయ్య. ఎలాగో కలుస్తున్నాం కదా, కలిసినప్పుడే చెప్తా. సరే, బాయ్ వీరయ్య. ఓకే, బాయ్. నా పేరు వీరయ్య. చాలా ఓల్డ్గా ఉందని వీరన్ నేనే మార్చుకున్నా. ఎందుకో చిన్నప్పుడు అందరూ వీరయ్య 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 అని పిలిచినప్పుడు చాలా కోపంగా ఉండేది, కానీ తను పిలిచినప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉండేది. తనే దివ్య. నా ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్లో తను ఫ్లాష్ లైట్. మా చిన్నప్పుడు మా క్లాస్లో మీకు ఎవర్రా ఇష్టం అని అడిగితే కొంతమంది మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, మరీ కొంతమంది చిరంజీవి అంటే ఇష్టం, బాలయ్య అంటే ఇష్టం అని చెబితే, కానీ దివ్య మాత్రం నాకు వీరయ్య అంటే ఇష్టం అని చెప్పింది. అప్పటి నుంచి తనంటే ఏదో తెలియని ఫీలింగ్. తనతోనే ఉండాలి, మాట్లాడాలి, ఆడుకోవాలనిపించేది. చదవాలని మాత్రం అనిపించేది కాదు. అందుకే 7th క్లాస్ ఫైనల్స్లో ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చా. అది తెలిసిన మా నాన్న తను ఎప్పుడో వదిలేసిన బాక్సింగ్ నాతో ఆడటం మొదలుపెట్టాడు. అదే కసితో బాగా చదివి ఇంటర్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ వద్దాం అనుకున్నా, కానీ అవేవి మన వల్ల కాలే. అందుకే మా నాన్న కోరుకున్న ఏదో చిన్న సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించా. నేను ఇంటర్లో జరిగిన ఒక చిన్న ఇష్యూ వల్ల దివ్యకి 6 years దూరంగా ఉన్నాను. సో ఇప్పుడు తనని నేను కలవాలనుకుంటున్నాను. తనని కలిసి చెప్పబోతున్నాను. ఇంకెప్పుడు తనను వదలనని, పెళ్ళి చేసుకుంటానని ప్రపోజ్ చేయబోతున్నాను. తనే వచ్చినట్టుంది. సూపర్ గున్నావు దివ్య. అవునా? ఓకే, నువ్వు కూడా పర్లేదు, యావరేజ్గా ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? యా, దే ఆర్ ఫైన్. మీ మామయ్య అన్నయ్య ఏం చేస్తున్నారు? అది నీ గురించే వెతుకుతున్నారు. నా గురించా? ఆ ఎందుకు? నీ కాళ్ళు చేతులు వంకరెళ్ళాయంట కదా, సరి చేద్దామని వెతుకుతున్నారు. అంటే వాళ్ళు ఇంకా జరిగింది మర్చిపోలేదా? హే, జోక్గా అన్నారా, సీరియస్గా తీసుకోవద్దు. అమ్మయ్యా, ఓకే. ఏదో చెప్పాలా? చెప్పు, ఏదో ఇంపార్టెంట్ అన్నావు కదా. నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. ఓ, కంగ్రాట్స్, గ్రేట్ న్యూస్. థ్యాంక్ యూ. ఏంట్రా, ఇంకేమైనా చెప్పాలా? నాకు జాబ్ వచ్చింది, పెళ్లి ఏజ్ కూడా వచ్చింది. నాతో లైఫ్ లాంగ్ తోడుగా ఉంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఐ వాంట్ టు మ్యారీ యూ. స్టాప్ ఇట్ రా. నేనేదో ఫ్రెండ్లీగా నా లైఫ్లో బెస్ట్ ఈవెంట్ కి ఇన్వైట్ చేద్దామని వస్తే నా మూడ్ అంతా స్పాయిల్ చేశావు. అదేంటి దివ్య, నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకెప్పుడైనా చెప్పానా? చిన్నప్పుడు క్లాస్ రూమ్లో నేనంటే ఇష్టమని చెప్పావు. అదేదో సరదాగా యాజ్ ఎ ఫ్రెండ్ గా అన్నాను, అంటే ప్రేమిస్తున్నట్టా? మనమిద్దరం చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నేను చెప్పేది అదే, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని. దివ్య, జోక్ చేయట్లేదు కదా? నిజంగా నన్ను లవ్ చేయట్లేదా? అరే బాబు, ఓ మై ఫ్రెండ్ లో సిద్ధార్థ్ క్లియర్ గా చెప్పాడు కదరా, బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి మధ్యలో ఒక చిన్న లైన్ ఉంటుందని. అది నేనెప్పుడు క్రాస్ చేయలేదు. నువ్విలా చెప్తావని తెలిస్తే నిన్నసలు కలిసేదాన్నే కాదు. ఎనీవేస్, నా మ్యారేజ్ ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ నీకే ఇస్తున్నా.
దయచేసి నా పెళ్లికి మాత్రం రావద్దు. దివ్య 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 షిట్. వెడ్డింగ్ కార్డ్ మీద నా పేరుందేంటి? దివ్య నీ ప్రేమ పైన నీకు నమ్మకం తక్కువ, అందుకే పెళ్లి చేసుకుందామా అని అడిగావు. కానీ నా ప్రేమ అంటే నాకు చాలా నమ్మకం, అందుకే పెళ్లి కార్డ్ ప్రింట్ చేయించి తీసుకొనొచ్చా. కొన్ని నిమిషాలు నరకాన్ని నా కళ్ళ ముందు చూపించావు దివ్య. చెప్పా పెట్టకుండా అన్ని సంవత్సరాలు వదిలేసెళ్ళావుగా, అందుకే. అంటే జరిగిన ఇష్యూని పెద్దగా చేయడం ఎందుకని రైట్ టైంలో జాబ్ సంపాదించుకొని వచ్చి నీకే చెప్దామనుకున్నా. జాబ్ రాగానే ఫస్ట్ నీకే కాల్ చేశా. అవును, నువ్వెందుకు కాల్ చేయలేదు? మా అమ్మా నాన్నని మరీ ముఖ్యంగా మా మావయ్యని ఒప్పించడానికి ఇన్ని డేస్ పట్టింది. ఏదేమైనా విధి మనల్ని రాంగ్ టైంలో విడదీసినా రైట్ టైంలో మన ఇద్దరిని కలిపింది. పద మీ ఇంటికి వెళ్దాం. వెళ్దాం పదా. ఓకే. దివ్య, పెళ్లి ముహూర్తం సరే, మరి శోభన ముహూర్తం పెట్టించలేదా? ఇలా చేసే అప్పుడు మా మావయ్య చేతుల్లో తన్నులు తిన్నావు. తిరిగి కలవడానికి 6 సంవత్సరాలు పట్టింది. సర్లే, నీతో మాట్లాడడం కొంచెం కష్టమే గానీ పెళ్లి పనులు అవ్వకూడదంపా.